దేవునితో సహవాసము కావాలనంటే దేవునితో ముందు మాట్లాడాలి కదా. సహవాసం, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? మీరు నాతో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడాలి. అలా మీరు నాతో మాట్లాడి నేను మీతో మాట్లాడితేనే మీకు నాకు కమ్యూనికేషన్ బాగుంటుంది. సో ఎప్పుడైనా మాట్లాడాలని అనుకుంటే ఫ్రీగా మాట్లాడగలరు. ఇప్పుడు ఇందులో కొంతమంది సహోదరులు కొత్తగా వచ్చారు. అలా నాతో మాట్లాడాలంటే ముందు ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ, లేకపోతే ఎక్కడో ఆగిపోతూ, ఏమనుకుంటారో, ఏమైనా అంటారేమో, లేకపోతే ఇంకా రకరకాల ఆలోచనలు ఉంటాయి. వెంటనే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడో, అతని ఆలోచనలు ఎలా ఉంటాయో, అతను ఏం మాట్లాడతాడో, మనం ఏం రెస్పాండ్ అవ్వాలో, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అదే నేను బాగా తెలిసిన వాళ్ళైతే ఫ్రీగా వచ్చేస్తారు. అన్నయ్య ఇది కావాలి అది కావాలని చెప్పి ఫ్రీగా మాట్లాడతారు. అంటే సహవాసం, కమ్యూనికేషన్ ఎప్పుడు కుదురుతుందనంటే ఆ దేవునితో మనం ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడతామో, అదేవిధంగా ఆ దేవుని నుంచి ఎప్పుడైతే ప్రతిదీ వింటూ ఉంటామో, ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటామో, ప్రతిదీ గ్రహిస్తూ ఉంటామో, అప్పుడు ఆ సహవాసం అనేది ఏర్పాటు అవుతుంది.